ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏంటని చూసినట్లయితే ప్రియులారా, 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను. సినిమాలు చూడొద్దని ఎక్కడుందని బైబిల్లోను? బైబిల్ రాసే టైం సినిమా హాల్ లేవు, మరి అప్పుడుంటే రాదురు. సెల్ ఫోన్ లేదు అప్పుడు. వింటున్నారా? ఇలా ఉంటే చూపించండి, మేము మానేస్తాం. ఇట్లా చాలామంది వితండవాదాలు చేస్తూ ఉంటుంటారు. అల్లరితో కూడిన ఆట పాట అంటే ఏంటి? ఆట వచ్చు, పాడొచ్చు, కానీ అల్లరితో కూడింది అయినటువంటిది అయితే చర్చిలో కూడా మనం ఆడుతూ ఉంటుంటాం, పాడుతూ ఉంటుంటాం, ప్రభువుని మహింపరుస్తూ ఉంటుంటాం. కానీ అక్కడ అల్లరితో కూడినటువంటిది కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే అల్లరితో కూడిన ఆటపాటలను మత్తు అయినను. మత్తు, మందు తాగినోడు మత్తు, మద్యం మత్తులో అని మనం హెడ్డింగ్ చూస్తాం పేపర్లో. మద్యం మత్తులో కారు నడిపి, మద్యం మత్తులో ఇది అది యాక్సిడెంట్లు, ప్రాణాపాయాలు ఏవో జరుగుతుంటుంటాయి. అది దేవుడు ఏం చెప్తున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు. ఇంకా మీకు అన్నీ అర్థమైపోతున్నాయి. పోకిరి చేష్టలు, కామ విలాసాలు ఇవన్నీ కూడా దాన్ని వివరించట్లేదు ఇంక నేను. కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. గమనించాలి, పగలు ఎలా నడుచుకుంటాం? మర్యాదగా నడుచుకుంటాం. రాత్రి ఎలా నడుచుకుంటారో అమర్యాదగా నడుచుకుంటారు, అంతే కదా. ఒక వ్యక్తి దొంగతనం చేయాలంటే రాత్రికాలం ఎక్కువ, రాత్రికాలంలోనే దొంగతనాలు చేస్తారు, రాత్రికాలంలో వ్యభిచారం చేస్తారు, రాత్రికాలంలో ఇదంతా మోసం అంతా జరిగేది రాత్రికాల సమయం. చీకటి సంబంధాలు, సైతాన్ సంబంధాలు. వింటున్నారా? కాబట్టి పగటిలో ఎలాగైతే చూడండి, ఒక డ్రైవింగ్ చేయాలంటే పగటి ఈజీగా చేసుకోగలుగుతాం, నైట్ కొంచెం కష్టం ఏదైనా సరే. కానీ నైట్ చాటు పనులు అవన్నీ కూడాను. ఈ రోజున ఒక అద్భుతమైన సత్యాన్ని నేను తెలియజేయని చెప్పి ఆశపడుతున్నాను. మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు శరీర విషయంలో ఆలోచన చేసుకొనకుడి. ఈ శరీరం గురించి ఆలోచన చేసుకోవద్దు. నాకు మంచి బట్టలు మంచి వేసుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం తప్పుడడుగులు వేయకుండా, తప్పుదారులు పట్టకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఒక ధనవంతుడు ఉన్నాడు, లోకానంతా సంపాదించాడు, కానీ చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు. ఈరోజు ఈ సమయంలో నీ ప్రాణం కోల్పోతే నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతావు? నీ జీవితం ఎట్టి వెళ్తుంది? ఆలోచన చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, చాలా సత్యాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి వారికి ఆశ, ఆసక్తి అన్నీ ఉంటుంటాయి, కానీ దేవునిలో ఉండదు అది. లోకానుసారంగా మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి అన్నీ మంచే, కానీ ఏమని ఉంటుంది? దేవుని బైబిల్ ఏముంటుంది? సద్భక్తి అనేటువంటిది ఉంటుంది మనకి. ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ మనుషులకి ఇస్తూ ఉంటుంటాం. ఈ చిన్న పొరపాటు వల్లనే చాలా పెద్ద ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాం. అందుకని ఆలస్యమైపోతూ ఉన్నాయి మన జీవితంలో. వింటున్నారా? ఎందుకని బ్రదర్ నా జీవితం ఇంత ఆలస్యం అవుతుందంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, ఎవరు మనసాని మీద ఆధారపడతారో వాళ్ళు పూర్ణ శాంతి గలవానిగా ఉంటారు. కానీ మనం గందరగోళంలోకి వెళ్ళిపోతాం. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏం చేస్తామంటే తొందరపాటు. హర్రిబర్రి అవ్వద్దు ప్రియులారా. కనిపెట్టండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. చూడండి, బట్టలు ఉంటాయి మనకి షాప్లో, ఆఫర్ ఈ రోజుతో లాస్ట్, అంతే అప్పు చేసుకొని వేస్తాం. నీకు దేవుడు లోకాన్ని ఇచ్చేసాడు, భూలోకాన్ని ఇచ్చేసాడు, దాన్ని ఏలుబడి చేసుకోమంటున్నాడు, లోపరుచుకోమంటున్నాడు. ఈ వాగ్దానం ఇది మర్చిపోతాం మనం. నడుస్తాం, భక్తిగానే ఉంటాం, దేవుల్లో ఉంటాం, అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొంతకాలం వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? ఏదో ఒక లోకాస్ ఎదురయ్యేసరికి భక్తి అంతా పక్కన పెట్టేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో యోసేపు గారి జీవితం మనకి ఎంత అద్భుతమైనటువంటిది. అంతకు మించినటువంటి యవ్వనస్తులు మనకి ఎవరో కనిపించరు. ఎంత యవ్వనంగా, ఎంత 17 సంవత్సరాల వయసులో నుంచి 30 సంవత్సరాల వయసు వరకు ఎంత మాదిరికరమైన జీవితము, ఎంత హోలీగా ఉంటాడు, ఎంత నీతిగా ఉంటాడు, ఇంకా యోసేపు గురించి చెప్పలేనటువంటి వారు ఎవరు ఉండరు. కానీ యోసేపు గారు కూడా ఒక మిస్టేక్ చేశారు. యోసేపు మిస్టేక్ చేశాడు. ఎస్, ఏమిటంటే యోసేపుని జైల్లో ఉండగా అదే జైల్లోకి రాజుగారి దగ్గర పనిచేస్తున్న 2 వ్యక్తులు తీసుకొని వస్తారు. వాళ్ళు కూడా జైల్లో ఉంటారు. వాళ్ళిద్దరు కలగంటారు. ఆ కలల భావం ఏమీ తెలియదు వాళ్ళు ఎవరికి, కాబట్టి వాళ్ళు విచారంగా ఉంటారు. యోసేపు అడిగితే ఏంటి విచారం అంటే, మా ఎదురుకు కళ వచ్చింది,
ఏంటో తెలియట్లేదంటే, సరే మీ కళ చెప్పండి అని చెప్పి యేసు ఆ కళ విని భావం చెప్తాడు. ఆ కళ భావం ఏదంటే, ఒకరికి 3 రోజుల్లో తలకాయ తీసేస్తారు, ఒకరికి 3 రోజుల్లో ఉద్యోగం ఇస్తారు. ప్రైజ్ గాడ్. చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. వింటున్నారా? ఆ తల తీయబడిన వ్యక్తి తల తీయడానికి పోతాడు, ఉద్యోగం వచ్చేసినటువంటి వ్యక్తి తిరిగి ఉద్యోగానికి వెళ్తూ ఉంటుంటాడు. ఆ సమయంలో యోసేపు అంతవరకు కూడా దేవుని వైపు చూస్తూ, దేవుని స్వరాన్ని వింటూ, దేవుని మహింపరుస్తున్నటువంటి యోసేపు ఖచ్చితంగా దేవుడు నా పట్ల ఒక ప్రణాళికను ఉన్నది, ఆయన ఉన్నతంగా నిలబెడతాడని ఇస్తాడు అన్నటువంటి యోసేపు ఏం చేశాడంటే, ఇప్పుడు ఏ వ్యక్తికైతే ప్రవచనం చెప్పాడో, ఏ వ్యక్తికైతే యోసేపు చెప్పింది జరుగుతుందో, ఆ వ్యక్తి దగ్గరికి యేసు వెళ్ళాడు. ఏమన్నాడు తెలుసా? నా గురించి రాజుగారికి కొంచెం చెప్పండి, నేను బయటకు వచ్చేస్తాను, కొంచెం నా గురించి రాజుగారికి చెప్తారా? చూడండి సిచ్యువేషన్ ఎలా మారిపోయిందో. యేసోపు ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో చెప్తే అది జరుగుతుంది. అటువంటి వ్యక్తి దగ్గరికి యేసోపు వెళ్ళి ఏమంటున్నాడటండి, నాకు కొంచెం నా గురించి రాజుగారికి చెప్పండి, ఇటువంటి వ్యక్తి ఉన్నాడు జైల్లోను, ఆయన ఏం తప్పు చేయలేదు, మంచోడే కొంచెం అని చెప్తే విడిపించేస్తే నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతాను, నా బ్రతుకు నేను బతుకుతాను అనేటువంటి ఆలోచనతో ఉన్నాడో దేవుని సహాయం మానేశాడు, సొంత ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. మీకు రాజుగారి దగ్గర కొంచెం పేరు ఉంది కదండి, మీరు చెప్తే అవుతుంది కదండి. ఇట్లాగా ఇదే చాలామంది నీ జీవితంలో ఆశీర్వాదం ఆలస్యం అవ్వటానికి కారణం ఏంటి తెలుసా? మీ జీవితంలో పొందుకోవాల్సింది పొందుకోకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆలస్యం అవుతుంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు పట్టింది మళ్ళీ యేసోపు జీవితంలో. యేసోపు చెప్పమన్నప్పుడు ఆయన చెప్పలేదు, యేసోపు చెప్పమన్నాడు కాబట్టి చెప్పలేదు ఆయన. వింటున్నారా? రాజుగారికి కళ వచ్చింది, కలభావం చెప్పేవాళ్ళు ఎవరు లేరని బాధపడుతుంటే, ఎవరున్నారో ఆలోచన చేస్తే అప్పుడు యేసోపు దృష్టిలోకి వచ్చాడు తప్ప, యేసోపు రాజుగారికి దగ్గర నన్ను చెప్పమన్నాడు నా గురించి అనేటువంటి ఆలోచన అదంతా మర్చిపోయాను. ఇది ఎవరి ప్రయత్నం? యేసోపు ప్రయత్నం విఫలమైందా లేదా? ఇక్కడ ఇదే పెద్ద పొరపాటు మీలో చాలామంది చేస్తారు. మీకు ఏదైనా ఉద్యోగం కావాలనుకోండి, ఎవరైనా తెలిసిన ఉంటే రెఫరెన్స్ ప్లీజ్, రెఫరెన్స్ ఇవ్వండి, కొంచెం హెల్ప్ చేయండి. దానివల్ల నీకు ఆలస్యం తప్ప అద్భుతం జరగదు. 100% నేను చెప్తున్నాను. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరన్నా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఏదో ఉద్యోగం పొందేసుకుందాము, వాళ్ళ హెల్ప్ తీసేసుకుందాము అనేటువంటి ఆలోచనతోటి మీరు ఆలోచన చేస్తూ వెళ్ళారంటే ఖచ్చితంగా యేసోపు అంతటి గొప్ప వ్యక్తిగా ఆలస్యమైపోయిందట. ఆ సహాయం కోరటం వల్ల 2.5 సంవత్సరాలు లేట్ అయిపోయింది. లేకపోతే అంత టైం పట్టేది కాదు యేసోపుని దేవుడు విడిపించడానికి. వింటున్నారా? కాబట్టి ఈరోజు చాలామంది ఈ యొక్క పెద్ద పొరపాటు, ఇది చిన్న పొరపాటులా కనిపిస్తుంది, కానీ నీ జీవితంలో చాలా ఆశీర్వాదాలు ఆలస్యం అయిపోవటానికి కారణంగా ఈ యొక్క మరి సమస్య అనేటువంటిది అడ్డుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఇంకా దేవుడు ఎంత భక్తిగా జీవించి నువ్వు ఎప్పుడైతే వీళ్ళ ద్వారా ఏదైనా పని అవుతుందేమో, వీళ్ళ ద్వారా ఏదైనా ఉద్యోగం వచ్చేద్దేమో, వీళ్ళ ద్వారా ఏదైనా అప్పు పుడుతుందేమో, వీళ్ళ ద్వారా ఏదైనా సహాయం దొరుకుతుందేమో చూస్తారు, దేవుని పక్కన పెట్టేస్తారు మీరు. నిజంగా నువ్వు దేవుని హత్తుకుంటే ఎవరో వ్యక్తి, నీకు తెలియని వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకెళ్ళి ఉద్యోగంలో పెడతారు. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నీకున్న అప్పు నుంచి విడిపించడానికి వాళ్ళకి బాధ్యత తీసుకుంటారు. అది దేవుని అద్భుతం అంటారు. కానీ నువ్వు వెళ్ళి దేవుని దగ్గర నుంచి మానేసేసి, దేవుని మహింపరచడం మానేసేసి, దేవుని వైపు చూడటం మానేసేసి, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి ఎలాగైనా సరే అని చెప్పేసేసి, ఈ విధంగా నువ్వు మనుషుల వెంట పడ్డప్పుడు జరిగినటువంటి కార్యాన్ని బట్టి దేవుని ఎలా మహింపరుస్తాం చెప్పండి? దేవుని ఎలా మహింపరుస్తాం? వాళ్ళే చేశారండి ఇదంతా, వాళ్ళ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందంటవా? దేవుడు ఇచ్చిందంటవా? కానీ నేను దేవునికి మొరపెడుతూ ఉన్నాను, కానీ ఎవరో తెలియని వ్యక్తి వచ్చారు నా జీవితంలోనికి, నా దగ్గరకు వచ్చారు, మరి దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు నన్ను ఈ విధంగా ఈ స్థితిలో ఉండటానికి, దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఇది సాక్ష్యం. కాబట్టి మీ సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు, మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు. దేవుడు నమ్మదగిన వాడు, భూమి ఆకాశం గతింత కానీ దేవుని మాటలన్నిటికీ కూడా నెరవేర్చబడకుండా ఉండవు ప్రియులారా. యేసోపుకు దేవుడు కలిచ్చాడు, నువ్వు గొప్పడవుతావు, నీ అన్నదమ్ములు నీ తల్లిదండ్రులు అంత నమస్కారం పెడతారు, నీకు సింహాసనం ఎక్కుతావు అని చెప్పి 16 సంవత్సరాల వయసులో ఉండగానే ఆ చిన్న వయసులో ఉండగానే దర్శనమిచ్చినటువంటి దేవుడు మర్చిపోతాడా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. ఒక పని అప్పగించేవాడు ఆయన, దాన్ని చేసే సామర్థ్యం ఇచ్చేటువంటి వాడు ఆయనే. అయ్యో ఈ పని చేయలేకపోతున్నానే, ఇది జరగలేదే, ఇది అవ్వట్లేదే, డోంట్ వర్రీ. నువ్వు దేవునికి కరెక్ట్గా ఉన్నావా లేదా, దేవునితో రిలేషన్కి కరెక్ట్గా ఉన్నది లేదా, ఇది కాపాడుకోవాలంతే. ఏది ఎలా కావాలో దాని అంతటా అది జరిగిస్తాడు దేవుడు. అయ్యో యుద్ధం చేసేలే సమయం అయిపోతుంది,
అప్పుడు ఏం చేస్తున్నాడు యెహోషువ? ఇంకా శాసం ఉంది, ఇది మిగలాలి, ఇది మిగలకూడదు, శాసం మొత్తం తీసేసేయాలి. ఆగు సూర్యుడా. చూసారా, నీ చేతిలో ఉన్నదే, నువ్వు ఎలా చెప్తా అలా వినవలసింది ఏదైనాను. అంతేగాని సూర్యుడు దిగిపోతాడు కాబట్టి సూర్యుడు దిగిపోయేలోపు నేను పని చేసేసేయాలి. నో, నీ పని అయ్యాక సూర్యుడి కిందకి దిగుతాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. నీ జీవితం, నీ కార్యం జరిగాకే సూర్యుడు అస్తమిస్తాడు. రోజు గడుస్తుంది, రోజు ముగించబడుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అంత ఉన్నదా నీలో విశ్వాసం? అంత శక్తి ఉన్నదా? అంత సామర్థ్యం ఉన్నదా? అంత కనెక్షన్ ఉందా దేవుడితోటి? అది సూర్యోదయం అయిపోతుంది కాబట్టి సంపడరా, యుద్ధం చేయండి అని యెహోషువ జనాలను తొందర పెట్టాడా? యుద్ధం చేసే వాళ్ళు తొందర పెట్టాడా? లేకపోతే ఆయన తొందరపడి వెళ్ళి దూకేసేసి స్పీడ్గా యుద్ధం చేశాడా? సూర్యుడా, గిబియోన్లో నిలబడు, యుద్ధం అయ్యాక అక్కడ వెయిట్ చేయి. వాట్ ఏ వండర్ఫుల్. విశ్వాస వీరులు అండి వాళ్ళు, విశ్వాస వీరులు. నీ జీవితంలో నీ కార్యం జరిగేంత వరకు, నువ్వు అనుకున్న జరిగేంత వరకు నీ మరణాన్ని అక్కడ ఆపాలి. నువ్వు నీ జీవితంలో కార్యాన్ని అక్కడ ఆపాలా. అది గొప్పతనం అంటే, అది దేవునికి మహిమ అంటే. సూర్యుని మాట యెహోషువ వినలేదు, యెహోషువ మాట సూర్యుడు విన్నాడు. ప్రకృతి నీకు లోబడాలి, నువ్వు ప్రకృతిలో పడతాం కాదు. ప్రజలు నీకు లోబడాలి, నువ్వు ప్రజలకు లోబడతాం కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని సేవకుడు చెప్పింది నువ్వు చేయాలి, కానీ నువ్వు చెప్పింది దేవుడి సేవకుడు చేస్తారనేటువంటి ఆలోచనలు ఉండకూడదు ఎప్పుడు కూడా. వింటున్నారా ప్రియులారా? అలా ఉంటే నీ దీవెన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. తగిన సమయం దాన్ని వెచ్చించి రీతికించినట్ట బలిష్టం చేసి దీన మనసులో ఏంటి, దీన మనసు నేర్చుకోవాలన్నమాట మనం అంతా కూడా. హల్లెలూయా. నా జీవితంలో ఇటువంటి పాఠాలు నేను నేర్చుకుంటూ, అమలు చేస్తూ, అనుసరిస్తూ, ఆచరిస్తూ వస్తున్నప్పుడు నీ జీవితంలో చిల్లిగా అవ్వలేకపోయినా కూడా నువ్వు చిందులేస్తావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. దేని బట్టి? ప్రభువుని బట్టి ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించండి. హల్లెలూయా. పైసా లేకపోయినా పర్లేదు, ప్రభు ఉంటే నీకు ప్రపంచం నిలబడి చేస్తావు. పైసా లేకపోయినా సరే ప్రపంచం నిలబడి చేస్తావు ప్రభు ఉంటే. ఎందుకంటే ప్రభు నీతో ఉండే ప్రపంచమే నీ చేతిలో ఉన్నాడు. పైసాతో నీకు సంబంధం ఏంటి? ఇంకా వాక్యం అర్థం కాకపోవటం వల్లే మనం వాక్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. మనం వాక్యం తెలియకపోవటం వల్లే మనం ఈరోజున ఈ సమస్యలు ఇరుక్కుపోతూ ఉన్నాం. చిన్న సమస్య వచ్చినా కూడా సాల్వ్ చేసుకోలేకపోతున్నాం. నాకు విచిత్రం వేస్తే చాలామంది ఫోన్ చేస్తుంటాయి, బ్రదర్ కాల్ నొప్పి కొంత ప్రేయర్ చేయండి, బ్రదర్ హెడేక్ కొంత ప్రేయర్ చేయండి. కనీసం నీ ప్రార్థన చేసి నువ్వు కాల్ నొప్పి తగ్గించుకోలేవా? కనీసం నువ్వు ప్రార్థన చేసి నీ హెడేక్ నువ్వు తప్పించుకోలేవా? దాని నుంచి విజయం పొందుకోలేవు నువ్వు? ఇప్పుడు ఇంట్లో ఏదో పని చేస్తూ ఉంటుంటావు, ఏదో నైఫ్ దిగుతుంది, ఏది ఆనియన్ కట్ చేస్తే నైఫ్ దిగుతావు అంతే. డాక్టర్కి అంబులెన్స్లో డాక్టర్ దగ్గరికి వెళ్తామా? అలాగే ఉంది ఇప్పుడు చాలామంది విశ్వాసుల యొక్క స్థితి. చిన్న చిన్న సమస్య కూడా అయ్యగారు ప్రార్థన చేయండి, చేస్తాం, చేయమని కాదు. కానీ అంటే మన విశ్వాసం అనేది ఎప్పుడు చిన్నపిల్లల్లాగానే ఉంటుందా? చిన్నపిల్లడు చూడండి, ఆడు ఉగ్గు గిన్నె కానీ లేకపోతే పాలుగా ఆ స్పూన్ కానీ నోట్లో పెడితే అది కూడా తాగడాడు. మళ్ళీ పెదాలు ఎట్లా కానాలి, అది ఓపెన్ చేయాలి. అట్లాగ అయిపోయింది మన యొక్క విశ్వాస జీవితం, విశ్వాస లెవెలు. కాబట్టి మీకు అన్ని బాధ కలిగించవచ్చు, కానీ నేను వాస్తవం మాట్లాడుతున్నాను, నేను సత్యం మాట్లాడుతున్నాను. మనకంటే ముందు జీవించినటువంటి విశ్వాసులు, మనకంటే ముందు జీవించినటువంటి విశ్వాస వీరులు, ప్రార్థనా యోధులు, దేవునితో మరి సరైన సంబంధం కలిగినటువంటి వారు యెహోషువ సూర్యుడు ఎందుకు ఆపేశాడు? షద్రకు మేషక్ అబేద్నెగో చిన్న పిల్లలండి, టీనేజ్ పిల్లలు వాళ్ళు. అగ్నిగుండం అంతే, అగ్నిగుండంలోకి వెళ్ళి వచ్చేసారు, ఆడుకుని వచ్చేసారు. వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళి ఆటలు, అగ్నితో ఆటలా అంటారు కదా, ఆడారు అక్కడ ఆటలు. చరిత్రలో ఉన్నారు, అగ్నితో ఆటలాడుకున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటారు కదా, నిప్పుతో చెలగాటం ఆడకు అంటారు. ఆడారు అక్కడ వాళ్ళు, భయపడలేదు. అగ్నికి వాళ్ళు భయపడలేదు, వాళ్ళకి అగ్ని భయపడ్డది. వింటున్నారమ్మా? ఇంతంత అద్భుతమైన వాక్యాలు తెలిస్తే జీవితం ఎలా గడపచ్చు తెలుసా? ఎందుకు భయపడతాం? ఇంకా ఎటువంటి సమస్యగానే తల వంచక నేస్తామని మనం పాట పాడుకుంటుంటాం. మరి ఎందుకు తల వంచేస్తున్నావు? ఏ సమస్య నిన్ను కృంగదీయలేదు, ఏ వ్యక్తి నిన్ను లొంగదీయలేడు. అగ్ని వాళ్ళకి భయపడ్డదంట. వామ్మో, వీళ్ళని ఏమైనా ముట్టుకుంటే దేవుడు నన్ను ఏం చేస్తాడో అని చెప్పి అగ్ని వాసన కూడా అంటలేదంట వాళ్ళకి, ఎంట్రుకకి.
కనీసం ఆ వెంట్రుకలు అగ్నివాసన రాలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం అండి బైబిల్ గ్రంథం. ఎంత అద్భుతమైన సత్యాలు ఉన్నాయి, ఎంత అద్భుతమైనటువంటి చరిత్రలో జరిగిన విషయాలు, మరి నిజ సంఘటనలు ఎన్ని ఉన్నాయి బైబిల్లోను. ఇంత ఇంత స్పష్టంగా రాయబడిన విషయాలను కూడా మనం అర్థం చేసుకోకుండా ఆ పిల్లలు 16, 17, 18 లోపల ఉంటాయి, 16, 17, 13, 14, 15 ఉంటాయి మనకి. అటువంటి వాళ్ళు చేసినటువంటి ఆ సాహసి కృత్యం మనకి ఎందుకు కనిపించట్లేదు? అగ్ని వాళ్ళకి లోబడ్డదా, వాళ్ళకి అగ్నిలో పడ్డదా? అగ్నికి వాళ్ళలో పడ్డారా, వాళ్ళకి అగ్నిలో పడ్డదా? అంతే కదా, వాళ్ళకి అగ్నిలో పడ్డట్టు. మేము వచ్చినా కూడా అగ్ని ఏం చేస్తుందంట, వాళ్ళని తాకకుండాను తప్పుకుంటుంది. అగ్ని తప్పుకుంటుంది. వాళ్ళ విశ్వాసం ముందు అగ్ని తల వంచేసింది. యెహోషువ విశ్వాసం ముందు, యెహోషువ మాట ముందు సూర్యుడు నిశ్చేష్టుడైపోయాడు, కదలపోయాడు. మన పిల్లలే మన మాట వింటారు కదా, వద్దంటే అలా ఆగరు. కానీ ఏమి ఆయన సూర్యుని ఆపేయాడు. మనం కనీసం మన పిల్లోడిని ఆపలేము. రే బయటికి వెళ్ళొద్దురా, విండో. మన భర్త మన మాట వింటారు, మన పిల్లలు మాట వింటారు, మరి ఎవరు వినరు. కానీ చరిత్రలో చూస్తే వాళ్ళు ఇంకా సూర్యచంద్రుని ఆపేశారు, సూర్యుని ఆపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఫోన్ చేసి అంటారు, బ్రదరు మా అప్పులలో వచ్చి మా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మరేం చేయాలంట? వాళ్ళు రాకుండా ప్రార్థన చేయాలి. పిల్లలు, నువ్వు ఆలోచించవలసిన విధానం ఏంటంటే, ఏదైతే నీకు సమస్య ఉందో, దేవా సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఆ సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు. ఆ యొక్క ఏదైతే సమస్య ఉందో, ఏదైతే తప్పు ఉందో అది తీర్చే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు. వాళ్ళు ఏమనకుండా ప్రార్థన చేయాలి, వాళ్ళు అడగకుండా ప్రార్థన చేయాలి, వీళ్ళు ఇవ్వకుండా ప్రార్థన చేయాలి. ఏంది ఇది? మీలో ఎవరికి ఏముండొద్దు అంటండి. ఎంత అద్భుతంగా చూసారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో. అందరికీ వాని రుణములు తీర్చేది కదా. ఎవరికి అచ్చి ఉండవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి అచ్చి ఉండవద్దు అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. ఇచ్చేస్తాం లేబర్, అది ఇచ్చేయాలని ఉన్నది కానీ మా దగ్గర లేదు. ఆ సంగతి ముందు తెలియదు. అప్పు చేసేటప్పుడు అప్పు చేయకపోతే ఏమవుతుంది? అవసరం తీరదు. అవసరం తీరకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, నువ్వు బాధపడతావు. ఇప్పుడు అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం ఏది కదా. నువ్వు అప్పు చేయకుండా ఆకలి బాధ అనిపించడమే మంచిది కదా. అప్పు చేసి సంతృప్తిగా తినేసి అందరి చేత అనిపించుకుంటే ఇంకదేంటి, తిన్న ఉపయోగం ఉంటుందా? కాబట్టి ఈ రోజున సమస్యని నిలబడి చేయకూడదు. పరిస్థితులు నేను ప్రతికూలంగా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా నిన్ను లోపరుచుకోకూడదు. దానియేలు గారు సింహాల బోన్లోకి వెళ్తుంటేనంట భయపడ్డా. సింహాలకు దానియేలు భయపడ్డా, దానియేలుకి సింహాలు భయపడ్డాయా? ఏంది ఇది అసలేని? ఎక్కడి నుంచి వచ్చింది అంత దమ్ము వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చింది అంత విశ్వాసం వాళ్ళకి? ఎందుకు అటువంటి జీవితాలు జీవించారు వాళ్ళు అసలేని? ఎందుకంత అంత దమ్మాలకి ఎలాగొచ్చింది అసలే వాళ్ళకి? దేవుణ్ణి ప్రేమించే విధానం, దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, వారు శూరకార్యాలు చేస్తారంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. శూరకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారంట. చిన్న బల్లి వస్తేనే ఎగిరి గొంతులేస్తాం మనం కదా. చిన్న బల్లి అలాగా కనపడదంటే అంతే, ఇంకా గందరగోళం. మరి అలాంటి సింహాల సరౌండింగ్లో, సింహాల మధ్యలో కూర్చొని హాయిగా ప్రార్థన చేసుకుంటాడంట ఆయన, దానియేలు గారు. చూసారా? పొరపాటున లిఫ్ట్ వెళ్తున్నప్పుడు కరెంట్ ఆగిపోయింది అనుకోండి, లిఫ్ట్ అక్కడ ఆగిపోయింది అనుకోండి, చుట్టూ చీకటి అయిపోయింది, ఇంకా ఏ ప్రార్థన తర్వాత ఏమి రాదు. బాబు అని పెద్ద పెద్ద కేకలేస్తారు కదా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యోనాను పట్టుకెళ్ళి సముద్రంలో పడేసారు, చేప గడుపులోకి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాడని తెలియట్లేదు, అంత గందరగోళం. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? అగాధ కోపంలోంచి నేను నీకు మొర్ర పెడుతున్నాడా? కానీ మనం ఏం చేస్తామంటే, ఎటువంటి సమస్య వచ్చినా కానీ సమస్య గురించి ఆలోచన చేస్తాం, సమస్య గురించి మాట్లాడతాం. సమస్య సమస్య సమస్య
ఆ సమస్యను పరిష్కరించే ప్రభు వైపు చూడటం మానేస్తూ ఉన్నాం మనం. ఆ సమస్యను పరిష్కరించే ప్రభు వైపు చూడటం మానేస్తూ ఉన్నాము. అందుకనే కదా మనకు సమస్యలు పరిష్కరించబట్టలేదు. ఎంతకాలం చూసినా అదే సమస్య. ఎంతకాలం చూసినా మీ పిల్లలు ఇంతే ఉన్నారనుకోండి, సంతోషిస్తారా? ఎంతకాలం చూసినా అదే జుబ్బాయిలు వేసుకు తిరుగుతున్నారనుకోండి, సంతోషిస్తారా? లేదు. మరి ఎప్పుడు సంతోషిస్తారో? వాళ్ళు ఎదగాలి, అభివృద్ధి చెందాలి, దీవించబడాలి, ఆశ్రయించబడాలి. మాటలో, చూపులో, ప్రవర్తనలో, ఆకారంలో, అన్నట్లో వాళ్ళు ఏంటి గ్రో అవుతుంటుంటే అప్పుడు సంతోషిస్తూ ఉంటుంటాం మనం. అలాగే దేవుడు కూడా నీ విశ్వాస విలువలు గత నెల ఎంత ఉందో, గత సంవత్సరం ఎంత ఉందో, గత 25 సంవత్సరాల క్రితం ఎంత ఉందో, బాప్తిసం పొందినప్పుడు ఎంత ఉన్నదో అదే విశ్వాసం, అదే జీవితం, అదే ఆత్మీయతం, అదే కంటిన్యూ అవుతుంటే దేవుడు చాలా సంతోషిస్తాడా? సంతోషించడు. నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటే ఉమ్మ వేయబడతావంట. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కలహమైనను మత్సరమైనను పగట ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్న వ్యర్థమైనది ఏమీ లేకుండా మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకుని వారి శరీర నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయంలో ఆలోచించారు. ఏం చేయాలంటే యేసుక్రీస్తును ధరించుకోవాలంట. ధరించుకోవటం ఏంటి అసలేని? అంటే యేసుప్రభు బొమ్మ ఒకటి వేసుకుని తిరగమనా? చాలామంది ఆలోచన ఎలా ఉంటుందన్నమాట. ధరించుకోవడం అంటే ఏంటి? ఎలా ధరించుకుంటాం అంటే, క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తును కలిగినవాడు. గర్భిణి అంటే అర్థం ఏంటంటే గర్భము ధరించినటువంటి స్త్రీ అని అర్థం. అంటే బిడ్డను ధరించినటువంటి స్త్రీ అని అర్థం. గర్భిణి అంటే కన్సీవ్డ్ అంటే ఏంటి? ఆమె లోపల ఇంకొక పురుషుణ్ణి, లోపల ఇంకొక బిడ్డను కలిగి ఉన్నది, గర్భాన్ని ధరించింది. హల్లెలూయా. ఆవిడ గర్భిణి అంటారు. కాబట్టి క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ధరించుకున్నవాడు. అదే కదా చెప్తున్నాడు ఈయన. అంటే మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై. ఇక్కడ మీరు ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి. ఎప్పుడైతే మనం ఒక కన్సీవ్ అయింది అనుకోండి, ఒక స్త్రీ రోజు రోజుకి పొట్ట పెరుగుతూ ఉంటుంటుంది కదా. ఎప్పుడైతే ఆమె కన్సీవ్ అయిందో అంతవరకు చక్కగా ఎగిరి గొంతులు వేసిన ఆమె ఏం చేస్తుంది? సైలెంట్ అయిపోతుంది. ఎప్పుడైతే కన్సీవ్ అయిందో ఆమె తిండి మారిపోతుంది, పడక మారిపోతుంది, పద్ధతి మారిపోతుంది, గట్టిగా అరవదు, గట్టిగా నడవదు, ఎప్పుడూ పడుకున్నట్టుగా పడుకోదు, ఎప్పుడూ తిన్నట్టుగా తినదు. ఏది తిన్నా అమ్మో బిడ్డకి ఏమవుతుందో, బిడ్డ కోసం ఆలోచిస్తుంది. ఏ అడుగు వేసినా కూడా అమ్మ బిడ్డకి ఏమవుతుందో, ఒకవేళ అలా పడుకున్నా కూడా అమ్మ బిడ్డకి ఏమవుతుందో, ఏదైనా తింటుండే అమ్మ బిడ్డకి ఏమవుతుంది. లోపల ప్రతి క్షణం ఏం చేస్తుంది? తన ఆలోచన, చేసే పని అన్నీ రిలివెంట్గా దేనికి ఉంటాయి? కడుపులో ఉన్న బిడ్డకి రిలివెంట్గా ఉంటాయన్నమాట. కడుపులో ఉన్న బిడ్డ మీద తన ఫోకస్ ఉంటుంటుంది. అర్థమైంది కదా. అలాగే ఈరోజు నీ యొక్క వాక్యం నా ప్రియమైనటువంటి వారులారా, మెట్టుకు యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నటువంటి వారైతే యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న గడియ నుంచి మీ యొక్క ఆలోచన అంతా ఎలాగుంటుంది? ఈ పని చేస్తే దేవునికి మహిమ వస్తుందో రాదో, దేవునికి ఏమన్నా అవుతుందేమో, దేవునికి అవమానం వస్తుందేమో. హల్లెలూయా. అది లేదు ఈరోజు చాలామంది క్రైస్తవులు. ఎక్కడ చూసినా కూడా ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా అది మోసమైన, దోషమైన, వ్యసమైన వెళ్ళిపోవటం ముందుకి. అంటే దేవుని ధరించుకున్న వాళ్ళు కాదు వీళ్ళంతా కూడా, వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి వాళ్ళు అనమాట. చూసారా? కాబట్టి నువ్వు యేసు ప్రభువుని ధరించుకున్న వాడికి ఎలా ఉంటుంది? నువ్వు చూసే చూపు, అమ్మో దేవుడికి ఎలా ఉంటుందో, మహిమ వస్తుందో రాదు, ఇది నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే పని, ప్రతిదీ కూడా ఇది దేవునికి మహిమ తెచ్చేటువంటిదిగా ఉన్నదా, ఇది దేవుని మహిమార్థంగా ఉన్నదా అనేటువంటి ఆలోచన కలిగి జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎప్పుడు కూడా నీ ఆలోచన ఎలా ఉంటుంది దీని మీద? అంటే మొదట నీ రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నప్పుడు ఈమె గర్భిణీ స్త్రీ యొక్క మొట్టమొదటి ఆలోచన ఎలా ఉంటుంది? అంతా కూడాను కడుపులో ఉన్న బిడ్డ మీద ఉంటుంది. నువ్వు అలా చేయ ఆలోచన, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, నీకు ఏది కావాలో ఆటోమేటిక్గా అనుగ్రహించబడతాయి. నేను చెప్తున్నాను, ఆటోమేటిక్గా అనుగ్రహించబడతాయి. ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది, నేను చెప్తాను వినండి. నా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని చెప్పి స్కూల్లో అడిగారు.
సో అప్లై చేశాను నేను. అప్లై చేస్తే నాదేమనుంది, హిందూ అని ఉన్నది సర్టిఫికేట్. దేవుని మహాకృపను మార్పించుకున్నాను, నాది క్రిస్టియన్ అని చెప్పి సర్టిఫికేట్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే నా దాన్ని బట్టి పిల్లలకి వస్తుందని ఇద్దరికి అప్లై చేస్తే నా పెద్ద కూతురిది అడ్రస్ మార్పించాను, ఇక్కడ తెలంగాణ అడ్రస్ వచ్చింది. చిన్న పాపది ఏంటంటే 5 సంవత్సరాల లోపల అడ్రస్ మార్చరంట, అవ్వలేదు. అదే అడ్రస్లతో ఇద్దరికి అప్లై చేస్తే నా పెద్ద కూతురిది ఆల్ నైట్ ప్రేయర్లో ఉండగా యాక్సెప్టెడ్ అని వచ్చింది. మీ సేవకి వెళ్తే సర్టిఫికేట్ వచ్చేసింది, క్రిస్టియన్ అని చెప్పి అయిపోయింది. నా చిన్న కూతురిది ఏమందంటే రిజెక్ట్. అరే, రెండు ఒకటే టైము, ఒకటే సేమ్. ఎందుకు రిజెక్ట్ అయిందో తెలీదు, ఏమైందో ప్రాబ్లం తెలీదు. సరే, నేను ఈ లోపల అక్కడికి వెళ్ళి ఆ మండల ఆఫీస్కి వెళ్ళి అసలు ఏంటంటే ప్రాబ్లం ఏంటి అడిగిదారని చూస్తే మీ సేవకి వెళ్ళి దాని స్టేటస్ చూస్తుంటే రిజెక్టెడ్ అని వచ్చింది, రాలేదు. చాలా బాధ అనిపించింది. ఏంటి ప్రభా, రెండు ఇట్లానే చేస్తాం కదా, ఎందుకు ఇలాగైందని చెప్పేటువంటి ఆలోచన ఉన్నా కానీ ఏం చేస్తుందో తెలుసా, దేవుని రాజ్యాన్ని నీతిని వెతికే పనిలో బిజీ అయిపోయాం. ఏ లైవ్ ఆపలేదు, ఏ ప్రోగ్రాంలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే ఇది తెలిసి నాకు ఎలాగప్పుడు ఏం చేయాలి, ప్రణాళిక ఏంటని అనుకున్నాను, కానీ ఏం చేయలేదు నేను. దాని గురించి పెద్ద ప్రాసెస్ ఏం చేయలేదు. దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని మహింపరుస్తూ ఉన్నాను, దేవుని గణపరుస్తూ ఉన్నాను, దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఎన్ని గంటలకంటే మీ సేవ నుంచి 8:37 మార్నింగ్ ఒక మెసేజ్ వచ్చింది, చూడండి. డియర్ యూజర్, యువర్ రిక్వెస్ట్ ఫర్ కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. అరే ఏంటి రిజెక్ట్ అని వచ్చింది, మళ్ళీ యాక్సెప్టెడ్ అని వచ్చింది ఏంటి అని చెప్పేసి కలెక్ట్ యువర్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఎట్ మీ సేవ. ఓ, కలెక్ట్ అంటున్నాడు ఏంటి అని చెప్పి నేను వెంటనే నా కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అలా మీ సేవకి వెళ్ళి ఒకసారి చూడండి అంటే యాక్సెప్టెడ్ సార్ అన్నాడు. అయితే నాకు అది డౌన్లోడ్ చేసి ఇవ్వండి అని అంటే 5 ఇవ్వండి అన్నాను నేను. ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను, నేను 5 తీసుకున్నాను. 5 తీస్తే ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాను నేను, మండల ఆఫీస్కి వెళ్ళానా, వాళ్ళని అడిగానా, ఎంఆర్ఓ గారితో మాట్లాడానా, రిక్వెస్ట్ ఏమైనా పెట్టానా? శాసనాలు మార్చే దేవుడు మనకున్నాడు, రిపోర్ట్స్ మార్చే దేవుడు మనకున్నాడు. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే రిజెక్టెడ్, కానీ నేను తీసుకున్నది ఏంటంటే యాక్సెప్టెడ్. హల్లెలూయా, నువ్వేది పలుకుతావో అది జరుగుతుంది అంతే. నీ మాటకు ప్రతిదీ లోబడవలసిందే. సిస్టమ్ లోబడుతుంది, కంప్యూటర్ లోబడుతుంది. హల్లెలూయా, శాసనాలు మార్చబడతాయి అన్నమాట, శాసనాలు తిప్పివేయబడతాయి, శాసనాలు కొట్టివేయబడతాయి. అందుకని అప్పు కొట్టేసేదేవా, అప్పు కొట్టేసేటువంటి తీర్చే సామర్థ్యం దేవుడు ఇస్తాడు నీకు. ఏమో ఒకవేళ ఫేవర్ నీ మీద ఉన్నదనుకో, చేశారు కదా ఒక సిస్టర్ ప్రార్థన ఏమని చేశారు, ప్రభువా మరి నేను ఆవిడకి వడ్డీ ఇవ్వలేకపోతున్నాను, వడ్డీ వద్దనే కృప చూపించదేమంటే వెళితే వడ్డీ వద్దు అనేసిందమ్మ. మంచిది, దేవునికి స్తోత్రం. ఒక సహోదరి దేవుని యొక్క వాక్యాలు చూడాలి ఆసక్తి ఉంది, కానీ సామర్థ్యం లేదు. ఇంటర్నెట్ వేయించుకునే సామర్థ్యం లేదు, ఇంటర్నెట్ వేసుకున్నా కూడా అయిపోతుంది. ప్రభువా ఈ యొక్క వాక్యాల ద్వారా బలపడుతుంది దేవా, సహాయం చేయదేవా అని అడిగితే దేవుడు ఏం చేశాడు, ఉచితంగా వచ్చి వైఫై ఇచ్చి వెళ్ళిపోరంట, అన్లిమిటెడ్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరో నన్ను అంటూ ఉన్నారు, ఏంటండి ఈ సాంప్రదాయం ఏంటండి, ఈ హిందూ సాంప్రదాయం ఇలాగ రాయించడం ఏంటి, ఈ 1000 సార్లు 10,000 సార్లు ఏంటది, ఇదంతా ఈ సాంప్రదాయం తప్పు కదా. మరి దేవుని వాక్యం ఏమైనా ఉంది కీర్తనల గ్రంథంలోనూ, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవరత్వం ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించడం అంటే ఏంటి, ధ్యానించడం అంటే ఏంటి? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని అంట కూర్చుని దేవుని వాక్యాన్ని పట్టించడం, ధ్యానించడం. మరి చిన్నప్పుడు ఎక్కలు ఎలాగొచ్చే మనకి 2x2 = 4, 2x2 = 4. మరి అక్కడ రాలేదు నీకు అనుమానం ఏంటండి, ఇది సాంప్రదాయం కదా, ఇలా రాయిస్తున్నారేంటి, ఎందుకు రాయిస్తున్నారని స్కూల్లో అడగలేదు మనం. అక్కడ రాదు ఇలాంటి ఆలోచన. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇలా రాశారు, దేవునికి కనెక్ట్ అయ్యారు, వీళ్ళ మనస్సు ఆలోచన అంతా కూడా దాని మీద కేంద్రీకరించి థ్యాంక్ యూ జీసస్ అంటే ఆ యేసయ్యే మనసులో కనపడుతున్నాడు, యేసయ్యనే ధ్యానిస్తున్నారు కాబట్టి, యేసయ్యని గణపరుస్తున్నారు కాబట్టి, ఎవరు నన్ను గణపరుస్తారో వాళ్ళకి దేవుడు ఏం చేశాడు, వాళ్ళని గణపరిచాడు, వాళ్ళ జీవితంలో అద్భుతం చేశాడు. ఇది గ్రహించడం మానేసి మనం ఇది రాంగ్ వే, ఇలా రాయకూడదు, తప్పు. మరి ఏం చేయాలి, ఏం చేస్తే అద్భుతం జరుగుతుందో చెప్పరు, ఇది తప్పు, అంతే అయిపోయింది.
ఇప్పుడు నీ కూతురు నీ దగ్గరకు వచ్చింది, ఒక ఏదో రాసుకుని వచ్చింది, ఇది తప్పు అన్నావు అంటే మరి రైట్ ఏంటి నీకు తెలీదు, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలీదు, దాని నుంచి ఎలా బయటపడాలో తెలియదు, ఆ సమస్యకు పరిష్కారం ఏంటో తెలీదు. ఇప్పుడు ఇక్కడ సమస్య పరిష్కరించబడ్డదా లేదా అదే అనవసరం. అక్కడ నువ్వు ఎలా చేయకూడదు, మరి ఎలా చేయాలో ఎలా చేస్తే బయటపడతామో చెప్పరు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు లేకుండా ఏ కార్యం జరగదండి. దేవుడి ద్వారానే అక్కడ దేవుని స్తుతించావు కాబట్టి స్తుతి నీ స్థితిని మార్చింది, నీ పరిస్థితిని మార్చింది, నీ జీవితంలో అద్భుతాన్ని చేసి పెట్టింది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు ఎంత లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా, ఎంత స్లోగా వెళ్తున్నా, ఎంత మంచిగా వెళ్తున్నా కూడా వెనకాల నుంచి వచ్చి గుద్దేస్తారు కొంతమంది. యాక్సిడెంట్లు చూడండి ఎలా జరుగుతాయి. ఈయన తప్పు లేదు, వెళ్ళవలసింది లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడు, వెళ్ళవలసిన స్పీడ్ కంటే స్లోగానే వెళ్తున్నాడు, అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ వెనకాల వచ్చి కారు గుద్దేసింది, లారీ గుద్దేసింది, చనిపోయాడు. అట్లాగే ఈ రోజున సమాజంలో ఎంత మంచిగా జీవిస్తున్నా, ఎంత మంచి చేస్తున్నా, ఎంత మంచి ఉన్నా ఇట్లా దాడులు జరుగుతూనే ఉంటుంటాయి. అందుకనే దేవుడు ఏమంటారు తెలుసా, ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా చూసుకోవాలంట. మాటల ద్వారా మాలిన్యం అవుతుంది, చూపుల ద్వారా మాలిన్యం అవుతుంది. అనేక మంది అనేక విధమైనటువంటి బురదట్టుకుని వస్తారు మీద ఇటకనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ బురద జల్లేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే వేసేసాం, ఇలా చూసుకోరేంటి మరి వాళ్ళు, అరే మన చేతికి కూడా బురద అంటుకుందరా, వాడి మీద బురద వేసే ముందు మన చేతికి బురద అంటుకుంది, బురదని మీద వేయాలంటే ముందు వాడు పట్టుకోవాలి కదా, అంటే ముందు బురద ఎవడికి అమ్ముతుంది ఆలోచించారా? ఇదంతా మర్చిపోతాం మనం. కాబట్టి ఈరోజున ఒక చిన్న పొరపాటే పెద్ద ఆశీర్వాదాన్ని ఆటంకపరిచేస్తుంది. ఈ చిన్న పొరపాటు వల్ల పెద్ద ఆశీర్వాదాన్ని, పెద్ద అద్భుతాన్ని ఆటంకపరుచుకుంటున్నాం మనం. ఏంటంటే ఇదే, నీవెప్పుడు కూడా దేవుని వైపు చూడటం మనుషుల వైపు. పేతురు గారు చక్కగా దేవుని వైపు చూసుకుంటూ నడిచుకొని వెళ్ళిపోయేవాడు, సడన్గా చూశారంటే ఎట్లాగా ములిగాడా? యేసు చక్కగా దేవుని వైపు చూసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వాడు ఇలా చూశాడంట. ఆగాడ 2.5 సంవత్సరాలు ఆగిందా ఆశీర్వాదం? 2.5 సంవత్సరాలు జీవితం ఆగిపోయిందా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆదికాండం 1:28 నేను చదివి వినిపిస్తాను, అప్పుడే మీకు అర్థమవుతుంది బాగా. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ దేవుడు ఎంత స్పష్టంగా రాయించాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించి, వారు అనగా నిన్ను నన్ను మనందరినీ కూడా, మీరు ఫలించి, అమ్మ వింటున్నారా, ప్రాస్పారిటీ అనుకుంటారు, మరి ఫలించకుండా ఏం చేస్తాను? ఆత్మలో ఫలించవు, నీ ద్వారా ఇంకొకరిని రక్షించవు, నువ్వు ఫలించవు, ఆర్థికంగా నువ్వు ఫలించవు, నీ బ్రతుకు నువ్వు బ్రతకలేవు, ఇంకో పక్కన ఎలా పోషిస్తావు? అంతే కదా, నువ్వు తింటాక నీకు ముద్ద ఉంటే ఇంకొకరికి ఏమైనా పెట్టగలుగుతావు. నీకే తింటాక లేనప్పుడు ఏం చేస్తాం? మనం అలాగ ఆలోచించుకుంటాం అన్నమాట. ఎప్పుడు కూడా ఇంకొకరు పెట్టే స్థితిలో చేయదేవనుకో, నాకు ఎవరైనా పెడితే బాగుంది అనుకుంటాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి, ఏంటండి ఇది? చి ఫలించడం అంటే చి, అభివృద్ధి చెందడం అంటే చి, విస్తరించడం అంటే చి, పడవయ్యి ఎవరికైనా చాలామందికి. ఇలాగ దేవుని వాక్యం చెప్తుంటే ఈయన ఎప్పుడు కూడా డబ్బు గురించే చెప్తాడు, ఈయన ఎప్పుడు కూడా ప్రాస్పరిటీ గురించి చెప్తాడు, చి అదే ఉంది ఇక్కడ కూడా. ఫలించి చి మగొద్దా పోదా, తర్వాత విస్తరించి చి మగొద్దు, తర్వాత ఏంటంటే అభివృద్ధి పొందించి, ఇదేమొద్దంట. మరేం కావాలి? దీనంగా దరిద్రులుగా ఉంటూ దేవుడా అంట కూర్చుని, నీకు దేవుడికి మహిమ ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ ద్వారా దేవుని నామైపు. ఇక్కడ చెప్తున్నాడు కదా దేవుడు చెప్పిన మాటలు నేను చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి నింపాలా. నువ్వు ఎక్కడుంటే అక్కడ నింపబడాలా, ఏ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశం నింపబడాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని లోపరుచుకొనుడి. లోపరుచుకుంటున్నారా, లోబడుతున్నారా? దానియేలు సింహాలను లోపరుచుకున్నాడా, లోబడ్డాడా? శద్రకు మేషకు అబేద్నెగోను వారు అగ్నిని లోపరుచుకున్నారా, లోబడ్డారా? హల్లెలూయా చెప్పాలి. యెహోషువ సూర్యునికి లోబడ్డాడా, లోపరుచుకున్నాడా? వండర్ఫుల్. చూసారా వాళ్ళు ఏం చేశారు? ఏలుబడి చేశారు. చూసారా వాళ్ళు ఏలుబడి చేశారా? వాళ్ళు చెప్పినట్టు సూర్యుడు అన్నాడా?
యెహోషువ చెప్పినట్టు సూర్యుడు విన్నాడా? షద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు చెప్పినాడు అగ్ని వినదా? దానియేలు చెప్పినట్టు సింహాలు ఉన్నాయా? అవి చెప్పినట్టు ఈయన విన్నాడా? హోం అంటే ఈయన భయపడ్డా, లేకపోతే ఈయన చూసి అవి భయపడ్డాయా? కాబట్టి అలాగే సమస్య నిన్ను చూసి భయపడాలి. సమస్య నిన్ను చూసి భయపడాలా? అది బలమైన విశ్వాసం అంటేనే, అది మొండి విశ్వాసం అంటేనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నాతో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులందరూ మాట్లాడుతుంటుంటారు, కొన్ని చెప్తూ ఉంటుంటారు అన్నమాట వాళ్ళు. నేను చాలా దేవుని వైపు చూసేటువంటి వ్యక్తిని కాబట్టి నేను పెద్దగా దేనికి ఇంప్రెస్ అయిపోయేటువంటి వ్యక్తిని మాత్రం అస్సలు కాదు. దేనికి అంత ఈజీగా ఇంప్రెస్ అయిపోయి వండర్ అయిపోయేటువంటి వ్యక్తిని కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా నీకు ఏదైనా చేస్తానన్నారు అనుకోండి, ₹1,00,00,000 ఇస్తానని అనుకోండి, ₹1,00,00,000 అట్లా ఏముండదు. ఎందుకంటే మా నాన్న ఆకాశాన్ని జాంతో కొలిచాడు, మన తండ్రిని వేసే ఆకాశాన్ని జాంతో కొలిచేసాడు. అటువంటి దేవుని బిడ్డను నేను. దేవుడు అన్నాడు భూమిని లోపరుచుకో ఏలుబడి చేయకనే. ఆయనేమో భూగోళాన్ని మొత్తం ఆయన ఇచ్చేస్తే ఆ భూగోళంలో మనతోటి మనిషి మనకి ఏదన్నా చేస్తాడని మనం ఎందుకని ఆశ్చర్యపోతాం? ఎలీషా దగ్గరికంట ఒక ఆయన వచ్చాడంట, రాజుగారు పరాక్రమశాలి. ఎందుకని వచ్చాడు ఆయన? రాజుగా రాలేదు, సమస్యతోడు వచ్చాడు. ఏంటి ఆయనకి సమస్య? బయటకు బాగానే ఉన్నాడు, లోపల రోగం ఉంది. కాబట్టి సమస్య నీది కాబట్టి నీకు పరిష్కారం చెప్తాను నేను. పాలన్న నదిలో ములిగిన్నాడు. ఆయన కూడా రాలేదు, ఎవరి చేత కబురు పంపాడు. అంటే పవర్ చూసారా? విశ్వాసం కలిగినటువంటి వారి యొక్క విధానం అలా ఉంటుంది. దేవునితో కరెక్ట్గా కనెక్షన్ ఉన్నటువంటి వారి యొక్క విధానం అలా ఉంటుంది. మనమైతే ఏం చెప్తాం? అయ్యి బాబు ఎవరు వచ్చారంటండి, పరాక్రమశాలి వచ్చాడంట, ఎక్కడి నుంచో వచ్చాడంట, మనం ఎదురు వెళ్ళిపోతాం. అస్సలు దేవుని మహింపరిచేటువంటి విధానం అది కాదనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు నీ ఉద్దేశాలుగా ఉన్నప్పుడు దేవునిలాగా నువ్వు చేయగలుగుతావు, దేవుని వలె నువ్వు జీవించగలుగుతావు, దేవుని వలె నువ్వు మాట్లాడగలుగుతావు, దేవుని వలె నువ్వు కార్యాలు చేయగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజున మనుషుల వైపు చూస్తున్నావా, నీ కార్యాలన్నీ కూడా లేట్ అయిపోతుంటుంటాయి. నీ కార్యం చేయడానికి దేవుడు మనుషులను వాడుకుంటాడు, కానీ మనుషులు నీ కార్యాలు చేయరు. మనుషులను వాడుకుని దేవుడి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, దేవుడు పని చేయడానికి దేన్నైనా వాడుకుంటాడు, గాడిదనైనా వాడుకుంటాడు, ఇలాగ ప్రకృతినైనా వాడుకుంటాడు, పరిస్థితులైనా వాడుకుంటాడు, దేనైనా వాడుకొని సైతాన్ని కూడా వాడుకుంటాడు దేవుడు. యోబు జుట్టు ఉన్న కంచె అంట తుప్పు పట్టేసిందంట, పాడైపోయిందంట, కంచె తీసేయాలంట. సరే వెళ్ళు అన్నాడంట సాతానుగాడికి. దేవుడు అవకాశం ఇచ్చాడు. వాడు ఏం చేశాడు? వేరే లెవెల్లో దాడి చేసేసాడు అనమాట. అయిపోయింది అనుకున్నాడు. అమ్మయ్య డస్ట్ అంతా దులిపేసావా అన్నాడు. డస్ట్ ఏంటి? అదేలే, అదంతా డస్ట్ పట్టిపోయిందిలే, అదంతా వేస్టేజ్, కాబట్టి దాన్ని అంతా దులిపేసావు కదా, ఇప్పుడు ఫ్రెష్గా అవుతున్నాను నేను. 6 నెలలు కష్టపడ్డాడంటండి, 9 నెలలు అనుకుంటా సాతానుగాడు. యోబు శరీరంలో ఉన్న వేడి అంతా బయటికి తీసుకురావడానికి, ఆ కురుపులన్నీ వేయించి ఇది అదంతా చేసి మనుషుల మనస్తత్వాలు బయటపడటానికి, అసలు ఎవరు నిజమైన బంధువులు ఇవన్నీ చేయడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. చేసుకో, నువ్వేం చేసుకుంటావు చేసుకో చేసుకో చేసుకో. వాడు ఎంత చేసుకున్నా కూడా దేవుడు ఏం చేశాడంటండి, డబల్ ఇచ్చాడు. 140 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు, అద్భుతమైన జీవితం ఇచ్చాడు, శాంతి సమాధానాలతో. 9 నెలలు బాధపడ్డాడండి, 140 సంవత్సరాలు ఆనందకరమైన జీవితం, అద్భుతమైనకరమైన జీవితం, పిల్లల్లో మనవలతోటి సంతోషంగా జీవించాడు. దీన్ని బట్టి సైతానుగాడు వచ్చి ఏదో మేలు చేసాడా లేదా అక్కడ? కానీ కీడు కనిపిస్తుంది మనకి. ఆ 9 నెలల యొక్క బాధ ఒకటే కనిపిస్తుంది, కానీ 140 సంవత్సరాల ఆశీర్వాదం కనిపించట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని తెలుసుకోవటం సరిగ్గా లేకపోవటం వల్లే, దేవుని వాక్యం సరిగ్గా అర్థం చేసుకోకపోవటం రాకపోవటం వల్లనే ఈ రోజున మన సమస్య అయ్యగారు నా కోసం ప్రార్థన. అసలు నువ్వు ఎవరిని అడగవు దేవుని వాక్యం నీకు తెలిసే ప్రార్థన చేయమని. దేవుని వాక్యం నీకు తెలిసినట్లయితే ఏం చేస్తుంది తెలుసా? తాళం తీసుకుంటావు అంతే. మీ పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని అడుక్కున్నారా? అమ్మా ఫ్రిడ్జ్లో యాపిల్ పండు తీసుకున్నా అని అడుక్కుంటారా? టేబుల్ మీద అన్నం పెడితే మీరు అమ్మ అన్నం తిన్నా అని అడుక్కుంటారా? ఏ పిల్లలు అయితే అడగరు మరి కదా, ఖచ్చితంగాను. అమ్మా అన్నమయ్య, అమ్మ ఇంకొంచెం కూరయ్య అంటారా? లేకపోతే ఇట్లాగా చేతులు కట్టుకుని చూస్తారా? మీరు ఏమైనా పెడతారా లేదా అని ఎవరైనా చూస్తారా? అలాగా ఏ పిల్లల్లో చూడరా? అలాగా నువ్వు పిల్లలు, నువ్వు కుమారుడు అంటున్నాడు దేవుడు.
కుమారులు స్వతంత్రులు అంటున్నాడు దేవుడు. మీరు స్వతంత్రంగా దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించి దెబ్బలు తిని స్వస్థత ఇచ్చేసాడు, మనకి ఐశ్వర్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము నుంచి మనల్ని విమోచించేశాడు, విడిపించేశాడు. పేదరికం ఒక శాపము, ఈ యొక్క దరిద్రం ఒక శాపము, రోగం ఒక శాపం, ఇవన్నిటి నుంచి విడిపించేసి దేవుడు నేను అద్భుతమైన జీవితం ఇచ్చి అనుభవించరా బాబు అని చెప్పి చక్కగా ఒక డైనింగ్ టేబుల్ మీద మంచిగా ఆహారం సిద్ధం చేసి అక్కడ పెట్టితే చేతులు హ్యాండ్ వాష్ చేసుకుని తింటమే, నీ చేతికి ఉన్న మలినన్ను కడుక్కోవటమే. హల్లెలూయా. తింటాం అంతే. ఒక కంచం అక్కడ ఉంది, ఓపెన్ చేసుకొని తినడం అంతే. ఇది మానేసేసి అసలు దేవుని చిత్తమైనా కాదా, ఇది జరుగుతుందా లేదా, ప్రభు నా సమస్య ఏంది నీ సమస్య, అంతా సిలువలో నేను ఆల్రెడీ పరిష్కరించేశాను, నీకు ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చాను, ఆ సొల్యూషన్ అనుభవించడం నేర్చుకుంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, సమస్య అనే మాట నోట రాకూడదు, అది సమాధి అయిపోవాలి. దాని గురించి ఇంత ఆలోచన కూడా పెట్టకూడదు. నువ్వు దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ జీసస్ వందనాలేసి అని చెప్పి దేవుని మహింపరచడం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని గణపరుస్తూ ఏసయ్య గొప్పోడు, శక్తిమంతుడు, బలవంతుడు, ఆకాశ మహాస్కారం పట్టినటువంటి దేవుడు నా దేవుడు, ఏసయ్య ఎంత గొప్ప అని దేవుని గణపరుస్తుంటే నన్ను గణపరచు, నేను గణపరిచేస్తాను అన్నాడు కదా దేవుడు. దేవుడు గణపరిచిన వ్యక్తికి గొప్ప ఎందుకు ఉంటుంది? దేవుడు గణపరిచిన వ్యక్తికి అనారోగ్యం ఎందుకు ఉంటుంది? దేవుడు గణపరిచిన వ్యక్తిలో అసమాధానం ఎందుకు ఉంటుంది? దేవుడు కనపరిచిన వ్యక్తిలో మరి ఏ సమస్య ఎందుకు ఉంటుంది? ఏలుబడి ఎందుకు చేస్తుంది? సమస్యలతో నిన్ను కనపరుస్తాడు దేవుడు? లేదు. ఎంత ఎంత అద్భుతం ఉన్నదండి వాక్యంలోను. ఈ వాక్యాలు అర్థం కాకపోవడం వల్ల కదా మనం ఇంకా ఆ సేవకుడు చిత్త అవుతుందంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తే అవుతుందంటే అక్కడికి వెళ్తే. దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువే కదమ్మా. ఫాస్టర్ గారికి ప్రభువా? కాదు కదా. దేవుడు యెహోవా అందరికి ఉపకారి. అంటే నీకు ఉపకారం చేస్తాడా లేదా? మా ప్రార్థన వేరులేండి, మీ ప్రార్థన వేరు. అంటే పాస్టర్ గారికి ఏమన్నా స్పెషల్ బంగారు పళ్ళు ఉన్నాయా? బంగారపు నూరు ఉన్నారా? లేకపోతే ఆయన ఏమైనా ఆ పైనుంచి ఇలా దిగొచ్చాడా? లేదని మీరు ఎప్పుడు దేవునితో ఉంటారు. పాస్టర్ గారు కూడా భోజనం చేస్తాడు, స్నానం చేస్తాడు, బట్టలు వేసుకుంటారు, అన్నీ కామనే. కొత్త నిబంధన మీరు చదివినట్లయితే పేతురు పత్రికలోకి వెళ్తే ఏమంటాడు తెలుసా? మీరందరూ కూడా రాజులైన యాజక సమూహం. యాజకుడు అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు. మీరందరూ పాస్టర్లు అంటున్నాడు దేవుడు. మరి దానికి ఏమంటారు మీరు? ఆ వాక్యాన్ని ఎలా తీసుకుంటారు? ఈ సత్యాలు తిరిగిపోవటం వల్లే మనం అంతా ఏం చేస్తామంటే, మేము ఎంత అండి ఒక విశ్వాసం మాకేముంది అంటే నువ్వు చేతకాని వ్యక్తిగా నువ్వు అంచనా వేసుకుంటున్నావు. దేవుడు నిన్ను చేతకానిలాగా చేశాడని చెప్పి నువ్వు దేవుని తక్కువ అంచనా వేస్తున్నావు. యు ఆర్ మై ఇమేజ్ అంటాడు దేవుడు. నువ్వు నా పోలికలో ఉన్నటువంటి వ్యక్తివి అంటుంటాడు దేవుడు. అదంతా తీసి పక్కన పెట్టేసి నేను చేతకాని దాన్ని, నాకేమి లేదు, నాకు అది లేదు. యు ఆర్ ఆసమ్. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. నీకున్న తంబ ప్రింట్ ప్రపంచంలో ఎవరికి లేదు. నీకు నైలెసెస్ ఏవైతే ఉన్నాయో ఎవరికి లేదు. ఇంత ప్రత్యేకంగా దేవుడిని సృష్టింతే నేను ఎందుకు పనికిరాందానంటే తప్పు కదా. నువ్వు ప్రత్యేకించబడినటువంటి వారు. కాబట్టి ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే నీ యొక్క ఆశీర్వాదం ఆలస్యం అయిపోతుంది, నీ అద్భుతం ఆలస్యం అయిపోతుంది. కాబట్టి ఏ మనిషి వైపు చూడొద్దు, ఏ మనిషి మీద ఆధారపడొద్దు, దేవుని వైపు చూడు. అదే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, ఏ విధంగా నీ కార్యం జరగాలంటే మనిషిని వాడుకుంటాడు, పశువుని వాడుకుంటాడు, పరిస్థితిని వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు, ఏ విధంగానైనా వాడుకుంటాడు. నీది నీకు వచ్చేలా చేస్తాడు. హల్లెలూయా. మొన్న ఒక ఆటో వెళ్తుంది, రోడ్డు మీద చూశాను నేను. ఆటోలోంచి ఒక పెట్టి, ఒక బాక్స్ కింద పడిపోయింది. కానీ ఆటో స్పీడ్గా వెళ్తుంది. ఆ ఆటో వెనకాల ఉన్నటువంటి గాలి, సుడిగాలి విసిరేమని తెలుసా? రోడ్డు మీద పడ్డంటే ఆ యొక్క బాక్సు మళ్ళా గాలికి పైకి ఎగిరి తిరిగి ఆటోలో పడ్డది. ప్రకృతి చూడండి ఏం చేసింది అక్కడ. చూసే ఉంటారు యూట్యూబ్లో మీరు వీడియో, వాట్సాప్లో అట్లా వచ్చేసి ఉంటారు కదా. మందైతే కష్టపడదు, మందికి అక్కడికి పోతాను హెడ్డింగ్లు పెట్టి పంపుతుంటారు అది కదా. ఆటోలో వెళ్ళిపోతున్నాడు, డ్రైవర్కి ఏం తెలియదు. కానీ అది ఏమైంది, ఆటోలో ఉన్నటువంటి బాక్స్ కాస్త ఎగిరిపోయి బయటపడిపోయింది. ఆడు చూడకుండా వెళ్ళిపోతుంటే ఆ వేగంలో సుడిగాలిలాగా వచ్చి ఆ గాలికి ఏమైందంటే పడ్డటువంటి బాక్సు మళ్ళీ ఆటోలో పడ్డది. ఒకసారి కాదు, 2-3 సార్లు అలాగే జరిగిందనమాట. అందులోంచి కింద పడుతున్నది, మళ్ళీ తిరిగి ఎలాగైతే మళ్ళీ ఆటోలో పడుతుంది. ఏ మనిషి లేరు, ఎవరు లేరు అక్కడ, ఓన్లీ గాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు? మనిషిని వాడుకుంటాడు, పశువుని వాడుకుంటాడు, పరిస్థితిని వాడుకుంటాడు, గాలిని వాడుకుంటాడు. దేన్నైనా వాడుకుంటాడో. నీకు ఏది జరగాలో, ఎలా జరగాలో అది
దేవుడు సమకూర్పిస్తాడు. కాబట్టి రోమా 8:28 నువ్వు పట్టుకున్నట్లయితే దేవుని ప్రేమించే వారికి, అందరికీ కాదండి, అందరికీ కాదు, దేవుని ప్రేమించే వారికి, నిస్వార్థంగా ప్రేమించే వారికి, దేవుని మీద ఆధారపడినటువంటి వారికి, దేవుని మీద మనసును కేంద్రీకరించిన వారికి మాత్రమే సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతాయి. అందరికీ మేలుకరంగా జరగవు. ఎవరైనా మోసం చేయాలనుకుంటే మోసపోతావు ఈజీగా నువ్వు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమించవు. నీ ఆలోచన అంతా మనుషుల మీద ఉంటుంది, మనుషుల వైపు ఉంటుంది. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నీకు వివాహం చేస్తాడు, దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు అనేటువంటి ఉంటుంది అనమాట. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే అవుతుంది, లేకపోతే ఎవరి వల్ల అవుతుంది, ఎవరి రిఫరెన్స్, ఇలాగ నీ ఆలోచన మనుషుల వైపు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు కదా. కాబట్టి నువ్వు మనిషిని నమ్మేసావు, మోసపోతావు. అప్పుడు వస్తామాట దేవుడి దగ్గర, ప్రభువా వాళ్ళ నమ్మి ఇలా చేశాను, వీళ్ళ నమ్మి ఇలా చేశాను, వాళ్ళ ఉద్యోగం ఇస్తానంటే ఇంత డబ్బు కట్టాను, చూసారా, వాళ్ళు ఏదో చేస్తానంటే అలా చేశాను, ఇలా చేశాను, మోసపోయాను ప్రభువా. అప్పుడు వస్తారన్నమాట. అదేదో ముందే రావచ్చు కదా దేవుని దగ్గరికి, అదేదో ముందే దేవుని అడగొచ్చు కదా, ఇది దేవుని చిత్తమా కాదు, ఎల్లాలా వద్దా ఏంటనేది అసలు అడగం కదా మనం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎక్కడ తప్పడడుగు, ఎక్కడ తప్పుడడుగు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలియజేస్తాడు, నీకు కాపాడుతాడు, నిన్ను శ్రమలో నీకు తోడుగా ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటుంటాయి. ఇట్లాగా మనకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుడు జ్ఞానం కలిగిన వాడు. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు ప్రార్థన చేయడం రాకపోవచ్చు, కానీ రోమా 8:26 మీరు చదివినట్లయితే ఆత్మ తానే మన పక్షంగా ఊహింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తారంట. ప్రార్థించేవాడిని ఎవరో పక్కదారి పట్టించగలుగుతారు ప్రియులారా? దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారిని ఎవరు మోసం చేయగలుగుతారు? మరి ఎందుకు మోసపోతున్నారు మీరు? అంటే దేవుని ఆత్మచేత నడిపించబడట్లేదు, సొంత లీడింగ్ అనమాట, సొంత ఆలోచన చేత నడిపించబడుతున్నారు. కాబట్టి ఈజీగా ఇరుక్కుపోతూ ఉన్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే మీ జీవితంలో జరిగేటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలను ఆలస్యమైపోతూ ఉన్నాయి. కొన్ని పొందుకోలేకపోతున్నారు, కొన్ని కోల్పోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా మీతో మాట్లాడినాడని నమ్ముచున్నాను. మరలా వినండి ఈ వాక్యాన్ని. చాలా అద్భుతమైన సత్యాలు ఉన్నాయి ఇందులోను. చక్కగా మీరు బలపరచబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వినికిడి శక్తినిచ్చి, గ్రహింపునిచ్చి, ఈ వర్తమానం ద్వారా అనేకమైనటువంటి జీవితాలను ప్రభావితం చేసి బలపరచును గాక. ఆమేన్.